పంచభూతాలతో కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చా? సో పంచభూతాలతో ఎలా మేనిఫెస్ట్ చేయాలంటే లాస్ట్ వరకు ఉండాలండి. చాలామంది వ్యూవర్స్ ఏంటంటే తెలుస్తలేదు మన సబ్జెక్టు, ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళలేకపోతున్నారు, దానివల్ల నెగిటివ్గా అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు పంచభూతాలతో మేనిఫెస్టేషన్ చేయాలంటే ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే అర్థమవుతుంది, మళ్ళీ స్కిప్ చేస్తే వాళ్ళు మిస్ అయిపోతారండి. ఎందుకంటే పంచభూతాలు చూసినట్టే, పంచభూతాలు అంటే ఏంటి మేడం? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. సో ఎలా మేనిఫెస్ట్ చేయాలంటే చూడండి మేడం, నేచర్ మేడం. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో యూనివర్స్ అంటారు మేడం. యూనివర్స్ అంటే ఏంటి? నేచరే, ప్రకృతే కదా. సో ప్రకృతితో మమేకం అవ్వడం నేర్చుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఈ కాంక్రీట్ వరల్డ్లో పడిపోయి ప్రకృతితో అనుసంధానం అవ్వడం మర్చిపోయారు. సో దానివల్లే డిప్రెషన్. ఇప్పుడు మీరు చూస్తే పూర్వకాలంలో ఎవరికైనా డిప్రెషన్ ఉందా మేడం? ఎవరైనా ట్యాబ్లెట్ వేసుకున్నారా? ఎవరికైనా యాంగ్జైటీ ఉందా? హ్యాపీగా జీవించేవారు. బట్ ఇప్పుడేంటి మేడం, డిప్రెషన్ లెవెల్, సైకాట్రిస్ట్కి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారు చెప్పండి? కాంక్రీట్. మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు, 4 గోడల మధ్యలో ఉంటున్నారు, నేచర్తో దూరం అయిపోతున్నారు. ప్రకృతి నుంచి మనిషి ఎంతగా దూరమైన కొద్దీ సంకల్ప శక్తి అంత పడిపోతుంది. మళ్ళీ నేచర్కి ఎప్పుడైతే మనం దగ్గరికి అవుతుంటామో సంకల్ప శక్తి పెరుగుతుంది. సంకల్ప శక్తి ద్వారా ఎవరైతే మనీని ఆకర్షించుకోవాలనుకున్నారో అందరూ ఒకసారి మనీ 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 అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. సో సంకల్ప శక్తి ఎలా పెరుగుతుందంటే పంచభూతాలతో మమేకం అయిపోవాలి.